ఇవ్వండి ఈ నల్లగా డార్క్ కలర్లో ఉండే కదా ఇవన్నీ ఆ కాయలే. నీట్గా మంచి చక్కటి పసుపుర ఉప్మా అండ్ కారపొడి వేశారు. ఎక్కడ స్లిప్ అయిపడిపోతాం కూడా అర్థం కావట్లా. స్లిప్ అయ్యామంటే జారితే ఎంత దూరం వెళ్తాం బ్రో ఇక్కడ నుంచి? అది ఈజీ దారి కదా. శివుడి కోపమే రూపమైన వాడు పాపపు కాలుష్యాన్ని పటాపంచలు చేసేవాడు. పాలంకలో పడుకున్న బలగాల దైవం, పరిత్రాణానికి వెలిసే ఆ శివస్వరూపం. అతనే మన పాలంక వీరభద్రేశ్వర స్వామి వారు. ప్రజెంట్ ఇప్పుడు నేను ఎక్కడున్నా తెలుసా? దట్టమైన నల్లమల అడవి నడిబొడ్డున. కానీ ఎందుకు చెప్తా. జనావాసాల నుంచి దగ్గర 50 కిలోమీటర్ల లోపల ఉన్న అడవిలోకి వచ్చాం. ఈ అడవిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ అడవి లోపల గుడి ఉందన్నమాట. ఆ గుడి అడవి మధ్యలో ఉంది. అండ్ ఆ గుడి సంవత్సరంలో ఒక్కరోజు, అది తొలేకాదశి రోజు మాత్రమే ఓపెన్ చేస్తారు. అండ్ ఆ గుడిలోకి వెళ్ళాలంటే జనావాసాల నుంచి 50 కిలోమీటర్ల అడవిలోకి రావాలి. అండ్ 50 కిలోమీటర్లు అయిపోయిన తర్వాత ఒక 3 కిలోమీటర్లు ఆ కొండలెక్కి వెళ్ళాలి ఆ దేవుడి దర్శనం కోసం. ఇదంతా వినడానికి ఒక ఫెయిరీ టేల్ స్టోరీ లాగా, ఒక ఫ్యాంటసీ స్టోరీ లాగా ఉంది కదా. బట్ ఇది నిజం. ఇది ఉంది ఎక్కడంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎర్లగొండ అనే ఊరు దగ్గర, పాలంక దగ్గర శ్రీ పాలంక వీర బ్రహ్మేంద్ర స్వామి గుడి అనమాట. అది మీలో ఎంతమంది విన్నారో నాకు తెలియదు. ఈ చుట్టుపక్కల అయితే మనం చాలా ఫేమస్. కొన్ని వందల వేల సంఖ్యలో జనాలు వచ్చారు ఇక్కడికి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేస్తున్నాను. ఇప్పుడే ఎర్రగొండ పాలెంలోకి అయితే వచ్చేసాం. ఎర్రగొండపాలెం ఏదో పాలెంలోకి వచ్చాం. చూడండి ఇక్కడి నుంచి మెయిన్ రోడ్డు దాకా మొత్తం ఆ వీరభద్ర స్వామి వారి గుడి దగ్గరికి వెళ్ళే వ్యాన్లు కానీ, ఆటోలు కానీ, కమాండర్ జీప్స్ కానీ మొత్తం అవే ఉన్నాయి. చూడండి ఒకసారి ఒక్కొక్క ఊరు నుంచి దగ్గర 10 ట్రాక్టర్లు బయలుదేరుతున్నాయి. అంటే చూద్దాం అసలు అక్కడ నిజంగా ఏముందో. ఇక్కడ ఫారెస్ట్ చెక్ పోస్ట్ కూడా ఉంది. సమ్ కైండ్ ఆఫ్ చెకింగ్ జరిగిన తర్వాత పంపిస్తారు అనుకుంటున్నాను. ఐ థింక్ ప్లాస్టిక్ కోసం అనుకుంటా. సరే ఒక పని చేయండి, అందులో పడేసేయండి. అయితే యాక్చువల్గా వీడియోస్ అయితే రికార్డ్ చేయకూడదన్నారు. అంటే బాగా కొన్ని చెట్ల మీద అక్కడక్కడ పేర్లు రాసి పెట్టారు. సో అదంతా ఏదో సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అంటే, సో నేను అదంతా అడగదలుచుకోలేదు. సో రికార్డ్ అయితే చేయొద్దని చెప్పారు. సో ఆ చెట్ల మీద పేర్లు రాసున్న చోట అయితే మనం నేను రికార్డ్ చేయట్లేదు, నార్మల్ రికార్డ్ చేసుకుంటాను. అండ్ నన్ను నేను రికార్డ్ చేసుకోవచ్చు అంట. ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ మన అదృష్టం బాగుండో లేకపోతే మనం దురదృష్టవంతులు అయితే తప్ప పులి మనకు ఎదురు రాదు. సారీ అరే చూసుకోలేదు, మందే తప్పు. రియల్లీ బిగ్ మిస్టేక్. మనం అక్కడికి వచ్చినట్టున్నామే. ఈ క్యూట్ లిటిల్ బాయ్ని గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకున్నాం అబ్బాయి గురించి. అండ్ ఇప్పుడు మీకు కనిపించేది వచ్చేసరికి పెద్దమ్మ తల్లి కూడా అనమాట. ఈ అడవిలో పాలంక వీరభద్ర స్వామిని దర్శనం చేసుకోవడానికన్నా ముందు ఈ తల్లి దర్శనం చేసుకుని వెళ్తే మనకు అడవిలో ఏ ఆటంకాలు రాకుండా ఉంటాయని ఇక్కడ ప్రజల నమ్మకం. చిన్న కూడా వెరీ పవర్ఫుల్ అంట. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, అక్కడ ముందు ఒక 2 బైక్స్ వెళ్తున్నాయి కదా, వాళ్ళు ఇక్కడ లోకల్స్ అంటే చుట్టుపక్కల వాళ్ళు. సో వాళ్ళు మనకి ఫ్రెండ్స్ అయిపోయారు. కలిసి వెళ్తారా అని వాళ్ళే ఆఫర్ చేశారు. పచ్చగా భలే విచిత్రమైన చెట్లు ఉండే ఇటు అనేది, కొన్ని క్యాక్టస్ లాంటి చెట్లు ఉండే. అది కూడా ఆ చెట్టు చూడండి, దగ్గరికి వెళ్ళి చూపిస్తా. ఈ చెట్టు చూడండి, అంటే మామూలుగా ఈ షేప్లో ఉండే చూసాం కానీ ఇంత పెద్దగా అన్నీ చూడలేదు నేను. స్ట్రేంజ్. అండ్ నేను పొద్దున్నే ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు మంచిగా కొత్తది ఉతికిన షర్ట్, మొత్తం డార్క్ బ్లాక్ షర్ట్ అనమాట. కొంచెం టీ షర్ట్లు కొంచెం స్టైల్ వేసుకున్నాను. బట్ మొత్తం అంతా ఘాట్ రోడ్ కదా చూడండి, అంతా ఈ వైట్కి కనిపించేది, కొంచెం ఈ డస్ట్ కలర్లో కనిపించేది అంతా ప్యూర్ నల్లమల అడవుల డస్ట్. ఇది రిచ్ నేవీ బ్లూ కలర్ అనమాట. ఈ షూస్ వచ్చేసరికి యాష్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్. నాకైతే ఆరెంజ్ కలర్ ఎక్కడెక్కడ లైట్గా కనపడుతుంది. నా వాచ్ చూడండి, టైం కూడా కనిపించలేదు, అంత దుమ్ము ఉంది. అండ్ నా బైక్ ఇదంతా ఉంది కదా, ఇదంతా దుమ్ము, ఇదంతా ప్యూర్ దుమ్ము అనమాట. సో అంత దుమ్ములో పోయి ట్రావెల్ చేశా. ఎందుకు ఇదంతా? నేత్రానందం. నాకు మీకు ఇద్దరికి మ్యూచువల్ సాటిస్ఫాక్షన్. అండ్ రీసెంట్గా నేను వీడియో పెట్టాను, జానకాయల గురించి ఒక షార్ట్ పెట్టాను. అది ఎక్కడో ఒక కుర్రోడు అమ్ముతుంటే కొనుక్కున్నాం కానీ, బట్ ఇక్కడ నాకు ఫ్రెష్ జానకాయ తోటలో చాలా బొచ్చడి చెట్లు ఉండే. ఈ కనిపించే చిన్న చెట్లు మొత్తం బ్రో ఏం చెట్టు అది? ఏం కాయ? అది జానకాయ. కనిపించే బొట్టు చెట్లు మొత్తం జానకాయ చెట్లు అంట. 4 కోసుకొని నాడే. ఇదిగోండి ఈ నల్లగా డార్క్ కలర్లో ఉండే కదా, ఇవన్నీ ఆ కాయలే. ఎలాంటి టేస్ట్ అంటే కొంచెం పులుపు స్వీట్నెస్ కలిపి ఉన్న టేస్ట్ ఇది. రియల్లీ గుడ్. వెళ్ళేటప్పుడు గుర్తుపెట్టుకో మరి ఒక కొద్ది నన్ను తీసుకెళ్ళాలి. చాలా టేస్టీగా ఉండే.
పళ్ళు కొంచెం గట్టికొన్న వాళ్ళు నవలగలుగుతారు. ఇవి ఇక్కడికి బాగా చాలాసేపు ట్రావెల్ చేసి వచ్చిన భక్తుల కోసం ఇక్కడ మంచిగా ఫుడ్ కూడా అరేంజ్ చేసి పెట్టారు. నైస్. నీట్గా మంచి చక్కటి పసుపుర ఉప్మా అండ్ కారపొడి వేశారు. చాలా ఇంక ఇలాంటి ప్లేస్లో ఉప్మా గిప్మా అనుకోకూడదు. ఫుడ్ దొరికితే అదే అదృష్టం. అడవిలోకి వచ్చినా కానీ వచ్చిన భక్తులకి ఏ ఇబ్బంది కలగకుండా ఉచిత భోజనం పెట్టారు. అండ్ దాంతోపాటు మీకు ఇంకేమైనా నిత్యావసర వస్తువులు ఏమన్నా కొంచెం ఈ ట్రిప్ అయిపోయే వరకు ఏమైనా వస్తువులు కావాలన్నా సబ్బులు షాంపూలు అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. బట్ కొంచెం ఎక్కువ ప్రైజెస్. ఇప్పుడు మనం టాప్ ఆఫ్ ద హిల్ అయితే ఉన్నాం. సో ఆ దేవుడి దర్శనం కోసం ఒక 3 కిలోమీటర్ల లోయలోకి వెళ్ళాలి ఇప్పుడు. సో ట్రెక్ స్టార్ట్ చేయాలి. ఇక్కడ చిన్న హనుమాన్ గుడి కూడా ఉంది. బట్ ప్రస్తుతానికి మనం ఆగట్లేదు ఇక్కడ, ఎందుకంటే షూ ఇప్పాలి. షూ టైట్గా ఉంది, నడుచుకుంటే మట్టిలో పోవాలి. వచ్చేటప్పుడు దర్శనం చేసుకున్నాం. నా లైఫ్లో నేను చేసిన వన్ ఆఫ్ ద థ్రిల్లింగ్ ట్రెక్ అనమాట ఇది. ఎందుకంటే ఈ ట్రెక్ లెంత్ మొత్తం 3 కిలోమీటర్స్ అంట. సో జస్ట్ ఇమాజిన్, మిడిల్ ఆఫ్ ద ఫారెస్ట్ 3 కిలోమీటర్స్ ట్రెక్, అది హిల్ ఏరియాస్లో కొట్టాలంటే ఎంత కష్టమో. అది వాటర్ ఫాల్ లేదా? అబ్బా, మరి అప్పుడు స్నానం చేయడానికి నీళ్ళు ఉంటాయా? అండ్ దిస్ ఈస్ ద యాక్చువల్ వ్యూ ఆఫ్ నల్లమల్ల ఫారెస్ట్ సన్సెట్. బాగుంది. డేంజరస్ ట్రెక్ అయ్యా. లిటరల్లీ ఎక్కడ స్లిప్ అయిపడిపోతాం కూడా అర్థం కావట్లా. జస్ట్ ఇన్ కేస్ స్లిప్ అయ్యామంటే అది అక్కడ దూరంగా చెట్టు కనపడుతుంది కదా, ఆ చెట్టు దగ్గర ఉంటాం. జాడితే ఎంత దూరం వెళ్తాం బ్రో ఇక్కడ నుంచి? అది ఈజీ దారి కాదు. దేవుడు మనం తొందర చూడాలని కూడా జారేటట్టు చేస్తాడు. అంటే కూడా గట్టి జాగ్రత్త పెట్టుకుని పోవాలి. ఏదో నేచరిస్టిక్ ప్లేస్, ఇంత ట్రెక్కింగ్ ఉంది, ఎవరు రాలే అనుకుంటే చూడండి ఎంతమంది వచ్చారు. లిటరల్లీ ఒక మినీ సంత ఇది. చూడడానికి గ్రాండ్ క్యానియన్ లాగా ఉంది అసలు ఇది. ఇక్కడ మీకు కనపడుతుంది కదా, ఈ కనపడేదంతా ఒక మంచి వాటర్ ఫాల్. యాక్చువల్గా నల్లమలలో ఉన్న టాలెస్ట్ వాటర్ ఫాల్. కానీ ఈ సంవత్సరం వర్షపాతం లేకపోవడం వల్ల, లేదంటే ఇది దేవుడి ప్లేస్ అయినా కానీ ఇక్కడ మంచి కచేరీ పెట్టారు, చూపిస్తా. ఫైనల్లీ అక్కడ క్యాంప్ ఫైర్. ఇందాక ఒక క్యూట్ లిటిల్ మనం గుర్తుపెట్టుకోమని చెప్పాం కదా. సో వాళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ 4 పర్సన్స్ వచ్చారు. సో వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అయ్యారు వెరీ షార్ట్ టైంలోనే. బట్ వాళ్ళ పేర్లు నాకు ఇంకా తెలియదు, నా పేరు కూడా తెలియదు, బట్ ఫ్రెండ్స్ అయిపోయాం. సో ట్రిప్కి నేను ఒక్కనే వచ్చాను కాబట్టి నేను ఎక్కువ ఫుడ్ అయితే క్యారీ చేయలేదు. జస్ట్ ఒక 2 యాపిల్స్ అండ్ ఒక 1 బనానా, ఒక 2 బత్తాకాయలు తీసుకొని వచ్చాను. బట్ ఇక్కడ వీళ్ళు ఫుడ్ చాలా తెచ్చుకున్నారు. చపాతీలు, పచ్చళ్ళు, మందు బాటిల్ అన్ని తెచ్చుకున్నారు. సో దే ఆఫర్డ్ మీ టమోటా పచ్చడి. ఇది ఇప్పుడు మండదే ఉంటాయి. ఇప్పుడు రెండు తిన్నా ఇంత ప్రైవేట్ బాబు. బాగుంది. నల్లమల్ల అడవిలో ఉంది, ఉల్లికారం బాగుంది. టైం అయితే ఇప్పుడు అరౌండ్ 5:57 అవుతుంది. 5:30కే లేచాము. అండ్ ఇక్కడ అయితే బీభత్సంగా ఉన్నారయ్యా. పొద్దున్నే అంతా స్నానానికి కూడా వెళ్తున్నారు. శ్రీ పాలంక వీరభద్రస్వామి పాదాల దాకా పాకే గంగ ఇదేనమాట. కానీ వర్షపాతం తక్కువగా ఉండటం వల్ల ఈ సంవత్సరం వాటర్ ఫాల్ అయితే లేదు. కానీ చూడండి ఎంత పెద్ద వాటర్ ఫాల్. అండ్ ఇది నల్లమలలోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ వాటర్ ఫాల్, చాలా పెద్దది. డ్రైవర్ ఏది అంత లూసుకుంది, వాడిది ఏం ఉపయోగం లూసుకుని డ్రైవర్లు వేసుకున్నాడు. ఈ జలపాతం వల్ల ఏర్పడిన కోనేరులో లాలపోసుకుందాం దిగాను. బట్ దిగిన తర్వాత తెలిసింది అది ఎంతో లోతైన కోనేరని. కోనేరులోకి అడుగు పెట్టానో లేదో నేనే మునిగిపోయేంత లోతుంది. సో ఇంకా లాలేదేం లేదని చెప్పి మొహమ్మద్ నీళ్ళు కొట్టుకుని బయటకు వచ్చా. ప్రాణం ముఖ్యం కదా. ఇప్పుడే ఈ నల్లమలలో టాలెస్ట్ వాటర్ ఫాల్ స్నానం చేసి వచ్చాం. బట్ ఈ నల్లమలలో టాలెస్ట్ వాటర్ ఫాల్, కానీ ఇందులో వాటర్ అయితే చొక్కగొడలేవు. అంటే పైనుంచి ఫాల్ అయితే లేదు, కింద అయితే పెద్ద కొలను ఉంది, చాలా లోతు కూడా ఉంది. వాటర్ కూడా చాలా డర్టీగా ఉంది, అందుకని నోట్లోకి తల మీద పనివ్వలేదు. కానీ ఇంక బట్టలు వేసుకుని దర్శనాన్ని బయలుదేరదాం. ఇక్కడ నిద్రలేసింది ఇక్కడ నుంచి చుక్క మంచులు కూడా తాగలేదు, గొంతంతా ఎండిపోయింది. ఎందుకంటే ఇక్కడ వాటర్ దొరకట్లా. ఆ కోనేరులో నీళ్ళే తాగలేదు. ప్రతి ఒక్కరు స్నానాలు చేస్తున్నారు, ఉచ్చలు పోస్తున్నారు, యూరినేట్ చేస్తున్నారు కూడా అర్థం కావట్లేదు. ఇక్కడ జనాలతో ఇంత బాగా కనిపిస్తుంది, కానీ ఇది కనిపించేదంతా దట్టమైన దండకారణ్యం అనమాట. నిజానికి ఇది మనకు సొంతమైంది కాదు. అడవిలో ఉండే ఎన్నో వన్యప్రాణులకి, క్రూర మృగాలు
ఎన్నో క్రూర మృగాలకి సొంతమైంది. మనం జస్ట్ ఇవాళ ఒక్కరోజు దీన్ని వాడుకొని దేన్ని కదలికుండా దేన్ని డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోవాలి ప్రశాంతంగా. అదే మన బాధ్యత. ఇప్పుడైతే దేవుడి దర్శనానికి వెళ్తున్నాము. చూపిస్తాను దేవుడు ఎలా ఉంటాడో. మొత్తం ఒక గుహ లాంటి దాంట్లో ఏర్పడి ఉంటాడు అనమాట. ఇది దర్శనానికి వెళ్ళే దారి. ఆ స్వామివారిని చూడాలంటే ఇంత హార్డెస్ట్ దారిని దాటి వెళ్ళాలి. అంతే, అడవుల్లో మనం ఇంతకన్నా ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇలాంటి దారి ఒకటి ఉందంటేనే యూ నీడ్ టు బి హ్యాపీ. నరేంద్ర బాబు ఉంటుంది మరి. ఇక్కడ కనుక కాలు బెనికి కింద పడ్డామంటే ఏదో ఇరిగిపోతుంది ఖచ్చితంగా. 100% చూడదు మాత్రం. ఇక్కడ మీకు ఏం కావాలన్నా దొరుకుతాయి. కొబ్బరికాయలు కావాలంటే కొబ్బరికాయలు దొరుకుతాయి. అండ్ ఫుడ్ కావాలంటే ఫుడ్ దొరుకుతుంది. అండ్ సిగరెట్లు కూడా దొరుకుతాయి మీకు కావాలంటే. అదే కొబ్బరికాయ యాక్చువల్గా మనం గుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని రావడమే కానీ కొబ్బరికాయలు కొట్టే అలవాటు లేదు. బట్ ఇంత దూరం వచ్చాక ఏమేమి ఇచ్చారు, ఒక కొబ్బరికాయ, ఒక 2 కానీ 5 కానీ సామాన్ కట్టి తెచ్చుంటారు. అని దేవుడిని చూసేయండి. ఇక్కడ ఈ న్యాచురల్గా ఏర్పడిన గుహ కిందే శ్రీ పాలంక వీరభద్ర స్వామి అండ్ ఇంకొంతమంది దేవుళ్ళు అయితే కొలువై ఉన్నారు. అండ్ దాంతోపాటు ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చరికి 10 అడుగుల నాగమయ్య స్వామి పుట్ట. ఇక్కడ కనిపించే ఏ ఒక్క విగ్రహం ఈ కాలానికి చెందింది కాదు. ఈ జనాలను చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉండదు ఈ దేవుడి పైన ఎంత విశ్వాసం చూపిస్తున్నారు ఈ జనాలు అనేది. అసలు ఖాళీ కూడా లేదయ్యాడా. ఇది శ్రీ విఘ్నేశ్వర ఆలయం, తెలిసిందేగా. ఏ దేవుడు పూజ చేయాలన్నా ముందు ఈ క్యూట్ లిటిల్ దేవుడికి పూజ చేసిన తర్వాత వేరే దేవుడు చేయాలి, లేకపోతే కోపం వచ్చేసిద్ది. అండ్ ఇది వచ్చేసరికి శ్రీ పాలంక వీరభద్రేశ్వర స్వామి టెంపుల్ అనమాట. సో మెయిన్ టెంపుల్ ఇదే. ఇక్కడ నాకు కొంచెం విచిత్రంగా అనిపించింది ఏంటంటే ఇక్కడ శ్రీ పంచముఖ బ్రహ్మదేవుడి విగ్రహ పూజ కూడా జరుగుతుంది. నాకు తెలిసిన పురాణాల ప్రకారం ఏదో బ్రహ్మదేవుడు విగ్రహ పూజ జరగకూడదని ఏదో శాపం ఉందని అంటారు. బట్ ఇక్కడైతే ఉంది. మరి ఇక్కడ పాలంకలో ఇంకా మగదేవుల డామినేషన్ ఎక్కువైపోయిందని చెప్పేసి శ్రీ మహిషాసురమర్దిని అమ్మవారి టెంపుల్ కూడా పెట్టారు. ఇక్కడ మీకు కనిపించే ఈ ధ్వజస్తంభం కూడా కంప్లీట్గా ఈ అడవుల్లో ఉన్న చెట్లతో చేసిన ధ్వజస్తంభం అంట. గుడి దగ్గర ఒక వింత ఆచారం ఉంది. ఆ ఆచారం గురించి మాట్లాడాలి. ఆ ఆచారం ఏంటంటే ఈ పాలంక వీరభద్ర స్వామి గుడి దగ్గర ఉన్న గుహపై నుంచి చిన్న చిన్నగా వాటర్ డ్రాప్లెట్స్ పడుతూ ఉంటాయి. సో ఈ వాటర్ డ్రాప్లెట్స్ మన అరచేతిలో పడినప్పుడు సంతానం లేని మగవారికి కానీ ఆడవారికి కానీ సంతానం కలిగిద్దంట. సో విచిత్రంగా ఉంది. బట్ నేను నమ్మకపోవడం పక్కన పెడితే ఇక్కడ చాలామంది దాన్ని నిజమని నమ్ముతున్నారు. ఇక్కడ ఒకసారి కప్పు కాఫీ రేట్ అంతా కనుక్కుందాం. నా టీ ఎంత? 10 రూపాయలు. అదే నీళ్ళ టీయో పాలు టీయో తెలియదు. అది ఆ టీ ఒక్కడే నాకు రీజనబుల్గా అనిపించింది ఇక్కడ రేటు. మిగతా అన్ని బేబత్సంగా ఉండే. 20 రూపీస్ వాటర్ బాటిల్, 50 రూపీస్. ఇక్కడ కొబ్బరికాయ 50 రూపాయలు చిన్నకాయ. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే మనకేం దొరకలేదు. ఇక్కడ ఉగ్గాని బజ్జీ ఒకటి దొరికింది. టేస్ట్ చూద్దాం. ఇక్కడ ఎంత నా ప్లేట్ ఎంత? బజ్జీ ఒకటే పెడతారా? పక్కన నేను కారం పొడి. వచ్చేసాం. దర్శనం అయిపోయిందా, జనావాసంలోకి వచ్చాం. మన స్పాట్కి వెళ్ళిపోయి కొంచెం ఏమన్నా ఈ ఉగ్గాని బజ్జీ ఏమన్నా తినేసి కొండకి కార్యక్రమం పెట్టుకుందాం. ఇక్కడ ఉగ్గాని బజ్జీ తీసుకున్నాం. ప్లేట్ 50 రూపాయలు ఛార్జ్ చేశారు. ఈ చిన్న పొట్లానికి, ఇది ఈ చిన్న పొట్లానికి 50 రూపాయలు ఛార్జ్ చేశారు. టేస్ట్ చూద్దాం. యావరేజ్ కాదు, అబవ్ యావరేజ్. ఇందులో కొంచెం కారం పొడి కూడా ఇచ్చారు. ఇంతకన్నా హెవీ కదన్నామంటే కొండెక్కలేం. మన ఆయన ఎప్పుడు పడుతున్నా అర్థం కావట్లా. సో ఇంకా దర్శనం అయితే అయిపోయింది. అంతా లైట్ టిఫిన్స్ చేయడం కూడా అయిపోయింది. జేబులో ఒక యాపిల్ కాయ వేసుకొని వస్తున్నాను. కొంచెం దారిలో కొండ మీద ఆకలి అవుతామని. ఇప్పుడు దగ్గర ఒక 3 కిలోమీటర్స్ కొండ. నేను దిగాం కదా, ఇప్పుడు అది ఎక్కాలి. అండ్ ద హార్డెస్ట్ పార్ట్ ఈస్ వాటర్ లేవు అసలు. ఒక్క వాటర్ కూడా లేవు అసలు. పైకి ఎక్కితేనే ఉంటాయి. ఇంక దారిలో ఏమన్నా గొంతు ఎండిపోయిందంటే అల్లాహ్ అక్బర్. మొదలైంది ట్రెక్కింగ్. రాత్రి హాయిగా దిగారు. ఇప్పుడు పైకి వెళ్ళేటప్పుడు అర్థమైంది ఒక్కరికి. ఒకవేళ నిజంగా వాటర్ ఫాల్ చూడాలంటే అక్కడ దూరంగా ఒక చిన్న సెలయేరులాగా పడుతుంది. కనిపించినటువంటిది కనిపిస్తే అదృష్టవంతులు. ఇంకా సొంగకొండ కూడా అవ్వలేదు. దాదాపు అంత రొప్పి వచ్చేసింది అందరికి. ఎంత మీ వయసు? 63కి ఎక్కుతున్నారా? 30 ఏళ్ళు ఎక్కలేకపోతున్నారు కొంతమంది. 63 సంవత్సరాలంట. నేను ఇంకా పెద్దవాళ్ళని కూడా చూశాను. 80 ఒక 70 సంవత్సరాలు. ఈ ఏజ్లో కూడా ఎక్కుతున్నారంటే ఒకటి శివుడి మీద భక్తి, రెండోది ఆ వీరభద్రుడు దర్శనం చేసుకోవాలని సంకల్పం. ఒక్కసారి మాట్లాడలేదు యాక్చువల్గా. ఒకసారి ఆ స్వామి దర్శనం కోసం ముందడికి వేస్తే చాలు, ఆయన ఈడ్చుకెళ్తారు మనల్ని. రొప్పు అలసట ఏం గుర్తురానివాడు. ఓం నమః శివాయ. ఫైనల్లీ వచ్చేసామయ్యా నేల మీదకి. 1 అవర్ కూడా ట్రెక్కింగ్. ఎంతసేపు అవుతుంది వచ్చి?
అదే నేను గట్టిగా ఉంది స్టామినా మాకే లేదు. పైకి వచ్చేసాం. సో అఫీషియల్లీ అయిపోయినట్టే. ఇక్కడ మీకు కావాలంటే అన్నీ దొరుకుతాయి, ఫుడ్ దొరుకుతాయి, వాటర్ దొరుకుతాయి, అండ్ ఆ తర్వాత ఇంకేమైనా స్నాక్స్ కావాలన్నా పల్లీలు అన్ని స్నాక్స్ అన్నీ దొరుకుతాయి. కానీ బట్ ఎవ్రీథింగ్ ఈస్ హైలీ కాస్ట్లీ. వాటర్ బాటిల్ 50 రూపాయలు, పల్లీలు 40 రూపాయలు, ఇంకా ఇడ్లీ ఒక ప్లేట్ 60 చెప్పాడు. ఒక ప్లేట్లో 3 ఇడ్లీ అంట, అంటే లిటరల్లీ ఒక్కొక్క ఇడ్లీ 20 రూపాయలు. చట్నీ ఏమన్నా ఇట్లా మళ్ళీ అందులో. బెటర్ టు క్యారీ అవర్ ఓన్ ఫుడ్. అయితే ఫుడ్ క్యారీ చేసినప్పుడు ఏమైందంటే వెయిట్ ఉంటుంది కదా, కొండకు దిగేటప్పుడు ఎక్కేటప్పుడు ఇబ్బంది పడతాం. బోర్ వాటర్ అనుకుంటా. సరే కానీ ట్రిప్ మొత్తం అయిపోయిందిగా, పరిచయం చేసుకున్నాం ఒకరినొకరు. నా పేరు తెలుసా మీకు? అంతకే ఒక నైట్ అంతా కలిసి స్పెండ్ చేస్తే నా పేరు తెలియదు, నాకు కూడా తెలియదు మీ పేరు. ఇతని పేరు చెప్పాడు, మర్చిపోయా. నీ పేరు ఎందుకు? నీ పేరు? నీ పేరు? నీ పేరు మళ్ళీ మర్చిపోయా. రామానుజన్. రామాంజీ. నా పేరు సందీప్, CEO ఆఫ్ జెడిఎన్ స్కిల్స్. కానీ ఇక్కడే చాలా చోట్ల అన్నదానాలు కూడా జరుగుతున్నాయి. కింద నుంచి కిందకి వెళ్ళాలి కానీ పైకి వెళ్ళాలి కానీ, బట్ చాలా పెద్ద లైన్ ఉంది, నేను దృష్టి లేనప్పుడు. సో ఎవరికైనా ఆకలి అయితే నా బ్యాగ్లో యాపిల్స్ ఉంటే తినేయండి. యాపిల్స్ అని రాత్రి నుంచి చదువుతున్నా. సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే తెరవబడే ఈ శ్రీ పాలంక వీరభద్రేశ్వర స్వామి దర్శనం అయితే నాకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. అంటే ఈ ప్రయాణంలో ఎన్నో కొత్త అనుభవాలు, ఎన్నో కొత్త పరిచయాలు, ఎన్నో కొత్త రుచులు అన్నీ చూశాను. ఈ నల్లమల్ల టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో నాకు ఏ ప్రమాదం జరగకుండా, ఏ పులికి స్నాక్స్ అవ్వకుండా క్షేమంగా ఇంటికి కూడా వెళ్ళాను. మీకు కూడా నా ఈ ప్రయాణం నచ్చినట్టయితే నా ఇంకో ప్రయాణం చూడటానికైనా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి ఉండాలి కదా. వెళ్ళొస్తా. అసలు దేవుళ్ళంతా ఇంత కష్టమైన రూట్లోనే ఎందుకు పిలుస్తారో అర్థం కాదు. బహుశా భక్తులు టెస్ట్ చేయడానికేమో. హీస్ టెస్టింగ్.